ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారు దక్షిణామూర్తి యొక్క స్తోత్రము చదువుకోవడం మంచిది. ఎందుకండి దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవాలి అంటే, ఏలిన నాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, అలాగే ఈ యొక్క శని మహర్దశా కాలంలో జాతకరీత్యా మీకు శని గనక నీచంలో ఉంటే వీటన్నిటికీ సంబంధించి మనము ఈ యొక్క దక్షిణామూర్తి స్తోత్రం చదవడం వల్ల విశేషమైన ప్రతిఫలం దక్కుతుంది. అలాగే మనము వ్యాపారస్తులని చూసుకుంటూ ఉన్నట్టయితే లక్ష్మీ కుబేర హోమం చేయించుకోవడం మంచిది. లక్ష్మీ కుబేర హోమం అమ్మ బాబాయ్ హోమం అంత పెద్ద చేసుకోలేమండి అనేటువంటి వాళ్ళు యక్షరాజాయ నమః, ధనధాన్య సమృద్ధికరాయ నమః, లక్ష్మీ కుబేరాయ నమః అనేటువంటి మంత్రాన్ని వీలైనన్ని సార్లు మంత్రాన్ని చదవండి. గాల్లో దీపం పెట్టి దేవుడు అనడం కాదండి, మీ వ్యాపారాన్ని చేసుకోవడానికి, మీ వ్యాపారానికి సంబంధించిన శక్తిని ఇచ్చేటువంటిది ఈ మంత్రం.